జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా 2.5 కోట్ల బీసీలను మరియు ఎస్సీ ఎస్టీలను కోరేది ఏంటంటే, తమరి యొక్క అభ్యర్థులను తామే నిలబెట్టుకొని మన ఓట్లు మనం వేసుకోవాలి. ఈ రెడ్డి సామాజిక వర్గం కానీ, వెల్మ సామాజిక వర్గాన్ని కానీ మనము ఓట్లు వేయకూడదు. మన బీసీ అభ్యర్థులకు బీసీలు ఓట్లు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటున్నానంటే, గ్రామాలలో ఏం చేస్తారంటే, వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కానీ, వెల్మ సామాజిక వర్గం ఊర్లలో ఒక 2-3 ఇల్లులే ఉండడం జరుగుతుంది. ఊరికో 2, 3, 4 ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, వందల సంవత్సరాల నుంచి కూడా మన బీసీల పైన, ఎస్సీ ఎస్టీల పైన పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. రాజుల కాలంలో అదే పరిస్థితి. మరియు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు ఎమ్మెల్యేలు మరియు ముఖ్యమంత్రులు కూడా, మంత్రులు కూడా, ఎమ్మెల్సీలు కూడా అన్ని రంగాలలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మన నిధులు కూడా వాళ్ళే దోసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చేటువంటి నిధులు కూడా మనకు రానియకుండా వాళ్ళే అగ్రకులాలకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గము, ఎల్మ సామాజిక వర్గము వాళ్ళే అడ్డుపడి వాళ్ళ చేతిలో గుప్పిట్లో రాజ్యాధికారం ఉంటుంది. వాళ్ళే ముఖ్యమంత్రులు ఉంటారు కాబట్టి చట్టాన్ని వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి వాళ్ళే మనల్ని అణచివేయడం జరుగుతుంది. కాబట్టి నా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మరియు ఎస్సీ ఎస్టీలను కోరేదంటే, మీరు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మీరు వేసేటువంటి ఓట్ల ద్వారానే అభివృద్ధి చెందుతాయి గ్రామాలు. ఎందుకంటే గ్రామాలలో మనం ఎక్కువ ఉంటాం. ఎస్సీలు ఎక్కువ ఉంటారు, బీసీలు ఎక్కువ ఉంటారు. బీసీలలో 136 కులాలని, నా ముదిరాజు వాళ్ళు ఉంటారు, నా మునూరు కాపు వాళ్ళు ఉంటారు, మరియు నా గౌడ సోదరులు ఉంటారు, మరియు నా రజక సోదరులు, కుమ్మరి, కమ్మరి మరియు వడ్రంగి, విశ్వకర్మలు అందరూ, అదేవిధంగా నా పద్మశాలి సోదరులు. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 136 కులాలు ఇలా బీసీ సామాజిక వర్గం కిందికి వస్తాయి. కాబట్టి బీసీలందరూ మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నా ఎస్సీ ఎస్టీ సోదరులకు వాళ్ళకు రిజర్వేషన్ ఉంది రాజ్యాంగంలో. ఆ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకు సర్పంచి, స్థానిక సంస్థలకు సంబంధించిన సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ అవన్నీ సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఇది ఈ సర్పంచ్ ఎన్నిక అనేది ఇది పార్టీలకు సంబంధించినటువంటిది కాదు. ఓన్లీ గ్రామానికి సంబంధించినటువంటిది. గ్రామంలో మంచి ఎవరు, చెడ్డ ఎవరు, గ్రామానికి అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులకు, గ్రామానికి అభివృద్ధిలో తోడ్పడేటువంటి వ్యక్తికి అతని గుణగణాలను గుర్తించి ఓట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మరియు భారతదేశంలో కానీ ఏ విధంగా జరుగుతుందంటే, మన బీసీలను అయితే అణచివేయడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఊర్లలో ఉన్నటువంటి ఊరికి 2, 3 రెడ్డిలు ఉంటారు, వాళ్ళకి రెడ్లకు ఓట్లు వేయకండి. మరియు వెల్మ వాళ్ళకు కూడా ఓట్లు వేయకండి. వాళ్ళు నిలబడితే నిలబడిని వద్దంటలేం. జనరల్ స్థానాలంటే అది జనరల్ స్థానంలో అందరూ నిలబడవచ్చు. బీసీలు నిలబడవచ్చు, ఎస్సీలు నిలబడవచ్చు, ఎస్టీలు కూడా నిలబడవచ్చు. కాబట్టి జనరల్ స్థానాలలో కూడా మన బీసీలు అధిక సంఖ్యలో నిలబడి గెలిపించుకోగలరని నేను యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి నా 2.5 బీసీలను ఓటర్లను కోరుతున్నా. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందా అంటే, వాళ్ళు ఏదో మనలా ఓట్లప్పుడేమో మన కాలు పట్టుకోవడం, మనలా బతలాడడం జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం గెలిచిన తర్వాత మన ముడ్డు మీద పట్టదంటారు. కాబట్టి నా బీసీలు మేల్కొనాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి. వాళ్ళు నిలబడితే నిలబడని ఓడొద్దంటుంది. వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాడు నిలబడని. ప్రజాస్వామ్యంలో అందరూ నిలబడవలసిన ఆస్కారం ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అక్కడేదో నల్గొండలో ఏదో అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక బీసీ మహిళ నిలబడితే వాళ్ళ భర్తను కిడ్నాప్ కూడా చేసినని చెప్తున్నారు. అటువంటిది జరగొద్దు. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేది ఉధృతంగా నడవడం జరుగుతుంది. బీసీలు కూడా ఇలా చైతన్యమయ్యారు. ఇలా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలలో కూడా మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మరియు అడ్వకేట్లు ఉన్నారు. ఇట్లా అన్ని కులాలకు సంబంధించినటువంటి ఏకతాటి మీదకి వచ్చి ఇలా బీసీ ఉద్యమం ఉధృతంగా నడుస్తుంది. ఇంత ఉద్యమం ఉధృతంగా నడిచినా కానీ ఇంకా కూడా మనలా
బీసీలను అణచివేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఇలా రెడ్డి సామాజిక వర్గం చేస్తున్నటువంటి అరాచకాలు మరియు వెల్మ సామాజిక వర్గం చేస్తున్నటువంటి అరాచకాలు ఇవన్నీ ఘోరంగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీల మన మీద రుద్దుతారు, మన బీసీల పైన ఎస్సీ ఎస్టీ ఇలా పైన రుద్దడం జరుగుతుంది. ఇవన్నీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన 3 పార్టీలు ఇవి మన బీసీల పార్టీలు కావు. మన బీసీలకు ఎప్పుడు కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్ అన్నారు, ఇంతవరకు అది దిక్కు లేదు. 2 సంవత్సరాల నుంచి మళ్ళా బీసీలను ఒక ఆట వస్తువులాగా ఆడుకోవడం జరిగింది. మనకు ఎటువంటి 42% రిజర్వేషన్ అని ఇలా 17% రిజర్వేషన్ అమలు అవుతుందని యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు లబో లిబో మొత్తుకోవడం జరుగుతుంది. ఆ మంత్రులు కనీసం చలనం లేదు. బీసీ మంత్రులు కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు బీసీల ఓట్లతో మరి గెలవలేదో ఎట్లునో కానీ వాళ్ళు రాజీనామా చేస్తే ఇమీడియట్లీ ఏదైనా సాధ్యమవుతుంది. ఇంకా కూడా ఆ రెడ్డి సామాజిక క్రింద పనిచేయడానికి వాళ్ళ కాళ్ళు ఒత్తుకుంటూ వాళ్ళ చేతులు ఒత్తుకోవడానికి బతకడానికి వాళ్ళ ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి నా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి నా బీసీ సమాజమా, నా ఎస్సీ ఎస్టీ సమాజం అందరూ ఆలోచించండి. మనం రాజ్యాధికారం సాధించాలంటే 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పటి నుంచే మనం ఇప్పటి నుంచే సర్పంచ్ ఎలక్షన్లలో మనం బీసీల అభ్యర్థులు ఎక్కువ గెలవాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా అధిక శాతంలో గెలవాలి. అప్పుడే బీసీల రాజ్యాధికారం వస్తుంది. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అవి దాంట్లలో కూడా మనం గెలవాల్సి వస్తుంది. మరియు ముఖ్యంగా నేను చెప్పేదంటే రానున్న రోజుల్లో బీసీల రాజ్యమే రాబోతుంది. 2028లో బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం అవుతారు. ఎక్కువ శాతం ఆటోమేటిక్ బీసీ ఎమ్మెల్యేలు గెలిస్తే రాజ్యాధికారం మనదే అవుతుంది. మన చేతిలో మనం చట్టాలు తయారు చేసుకోగలుగుతాము. అప్పుడు ఏదంటే అది మనకు రిజర్వేషన్లు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంతవరదాకా మనల్ని మభ్యపెట్టడం జరుగుతుంది. ఈ యావత్తు తెలంగాణ రాష్ట్రం రెడ్డి సామాజిక వర్గము, వెల్మ సామాజిక వర్గం మనల్ని అవహేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు మనల్ని. అవన్నీ పట్టించుకోకూడదు. వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందనే ఒక ధోరణి ఎక్కువ ఉంది. ఆ డబ్బులు కూడా మన తండ్రులు మన తాతల అటువంటి రక్తాన్ని దాగి ఇలా వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. మన తండ్రుల రక్తాలు దాగి మన తాత తండ్రులు వాళ్ళ దగ్గర బానిసలుగా చూసి వాళ్ళని అప్పుడు విపరీతంగా వాళ్ళే రాజుల కాలంలో కూడా వాళ్ళదే పైచేయి ఉండేది. రెడ్డి సామాజిక వర్గం, వెలువ సామాజిక వర్గం. కాబట్టి మన బీసీలది ఎస్సీ ఎస్టీల రక్తాన్ని దాగి ఇలా వాళ్ళు కోట్లు సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం అట్లా ఇచ్చినా సరే తీసుకోండి, డబ్బులు మన డబ్బులేను సరే. వాడిచ్చే ఒక కోటర్ సీసును ఒక 1000 రూపాయలు 2000 ఆ రెడ్డి సామాజిక వర్గం వెల్లమ సామాజిక వర్గం తీసుకోండి, తప్పేం లేదు. తీసుకొని ఓటు మాత్రము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు మన ఓటుని మనం వేసుకోవాలి. అప్పుడే మన బీసీలు చైతన్యం అవుతారు, మన ఎస్సీ ఎస్టీలు కూడా చైతన్యం అవుతారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి బీసీ ఎస్టీ ఎస్సీలు అందరూ ఒకటైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ అందరూ గెలవలసిన సమాజం ఆసమైంది. ఈ జనరల్ అంటే రొడ్డీలకు మరి వెల్మలకు మరియు వైశ్యులకు మరియు కర్ణమాలకు వాళ్ళకి సంబంధించినది కాబట్టి కాదు. అది జనరల్ అంటే అందరం నిలబడవచ్చు. అదంతా మన బీసీలను భయపెట్టడానికి జనరల్ మాదిరా అని అంటుంటారు. అటువంటిది మీరు ఏది పట్టించుకోకుండా మీరు ప్రజాస్వామ్యంలో నిలబడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి బీసీ అభ్యర్థి నిలబడి బీసీలను ఎక్కువ సంఖ్యలో బీసీ సర్పంచులు కాగలరని కోరుతున్నాను. జై తెలంగాణ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.